పుర ప్రజలకు శివగాడి విజ్ఞప్తి. ఈ వీడియో ఆల్రెడీ 10 days బ్యాక్ అప్లోడ్ చేసి పెట్టిన 10 minutes కే స్ట్రైక్ వచ్చి వీడియో రిమూవ్ అయ్యి మళ్ళీ అప్లోడ్ చేయకుండా యూట్యూబ్ మనల్ని వారం బ్లాక్ చేయడం వల్ల ఈ రోజు అప్లోడ్ చేయడం జరిగింది. మిగతా విషయాలు వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో ఎండింగ్ ముఖ్యం బిగిలో. పుర ప్రజలకి శివగాడి స్వాగతం. ఈ రోజు మనం రెగ్యులర్ రోస్ట్ వీడియో కాకుండా ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఎంతో అవసరమైన సచిన్ కోహ్లీ కన్నా ఎంతో తోపైన క్రికెటర్ ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే సూపర్ బైక్ పైన వస్తున్న ఈ సూక్ష్మజీవే మన హీరో పేరు తెలీదు, సో ముద్దుగా మట్టయ్య అని పిలుచుకుందాం. ఈ జీవి అర్జున్ రెడ్డి 3GP వెర్షన్. ఎందుకంటే అన్నకి బోర్ కొడితే అన్న ఎవరో ఒకరిని కొడతాడు, తర్వాత కెమెరాలో వేలు పెట్టి ఇలా వార్నింగ్ ఇవ్వడం అన్న స్పెషాలిటీ. మన మట్టయ్యకి క్రికెట్ అంటే ఎంత పిచ్చి అంటే కల్లో కూడా క్రికెట్ ఆడుతున్నట్టు కల రావాలని షూస్ వేసుకుని పడుకునేంత. మట్టయ్య ఎంత తోప్ ప్లేయర్ అంటే ఇప్పటి వరకు అన్న ఆడిన 63 innings లో ఒక్కసారి కూడా అవుట్ అవ్వలేదు. మట్టయ్య బ్యాటింగ్ ఎంత అగ్రెసివ్ గా ఆడతాడో బౌలింగ్ అంత అబ్యూజివ్ గా వేస్తాడు. ఇంకా అన్న బ్యాటింగ్ లో ఉంటే బౌలర్లు అన్నకి బౌలింగ్ వేయాలంటే జడుసుకొని అసలు మాకు బౌలింగే వద్దంటారు. ఇలా 63 innings లో ఒక్కసారి కూడా అవుట్ అవ్వకుండా ఆ స్టేట్ లోనే నెంబర్ 1 ప్లేయర్ అయిన మన మట్టయ్య ఒక అమ్మాయి అవుట్ అని చూపించడం వల్ల అవుట్ అయిపోతాడు. సప్త సముద్రాలు ఇది కుళ్ళు కాలంలో పడిపోయినట్టు. గురుజీ ఎంతసేపు ఆ పాత సామెతన కొత్తగా చెప్పచ్చు కదా. కొత్తగానా? ఆస్కార్ విన్ అయిన యాక్టర్ జబర్దస్త్ లో జాయిన్ అయినట్టు మట్టయ్య అవుట్ అవడం ఏంటా అని ఎంపైర్, అక్కడున్న ప్లేయర్స్, ఆడియన్స్ అందరూ షాక్ అవుతారు. ఇలా అవుట్ అయిన మన మట్టయ్య కోపంతో నెక్స్ట్ డే ఆ అమ్మాయి క్లాస్కి వెళ్ళి, రే రాంబాబు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఇంట్లో కంప్లైంట్ ఇస్తుంది, బి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది, సి తిరిగి కొడుతుంది, డి ఇంకా అవసరం లేదులే గురుజీ, ఏ ఇంట్లో కంప్లైంట్ ఇస్తుంది. కాదు మరి ఆప్షన్ డి, మట్టయ్యతో లవ్ లో పడి చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే ఇలా ఓ సాంగ్ వేసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇలా మట్టయ్య మల్టిపుల్ మట్టయ్యగా మారుతూ ఉన్న ఈ పాటని అక్క రైల్వే ట్రాక్ పైన కూర్చొని కలగంటూ ఉంటుంది. అక్క కళ నుంచి డైరెక్ట్ గా కాటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోవా ఏంది? సర్లే, ఇలా ఒక దెబ్బ ఒక పాటకే అక్క వాడు లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతా, నేషనల్ లెవెల్ నాటు నిబ్బి అనిపించుకున్నావు అక్క. కట్ చేస్తే మట్టయ్య ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అవుతాడు. ఇది తెలిసిన మట్టయ్య నాన్న మట్టయ్యకి మోటివేషన్ ఇవ్వడానికి, ఆహా ఏం డైలాగ్! ఈ డైలాగ్ అంటే ఇలాన్ మస్క్ రేంజ్ నుంచి ఈది చివరి మస్కారాలు అమ్ముకునే రేంజ్కి వెళ్ళిపోతాడు ఎవడైనా. ఈ రోమాలు నెక్కబడుచుకోవడం కాదు, వాటికి రెక్కలొచ్చి ఎగిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. డైలాగ్ విన్నాక ప్రాక్టీస్ కి మట్టయ్య ముంబై వెళ్లకుండా హీరోయిన్ తో మనాలి వెళ్ళిపోయి రామేశ్వరం వెళ్ళినా రామ్ గోపాల్ వర్మ వదలలేదన్నట్టు అదేంటో మనాలి వెళ్ళినా కూడా మనోళ్ళు గ్రీన్ స్క్రీన్ ముందు వాల్ పేపర్లు చేంజ్ చేస్తూ డాన్స్ చేస్తుంటారు. కట్ చేస్తే మట్టయ్య హీరోయిన్ ని మనాలి తీసుకెళ్లిపోయాడని తెలిసిన హీరోయిన్ నాన్న మొహం మీద ఊసి తన ఫ్రెండ్స్ ని తంతూ ఉంటాడు. ఇక్కడ హీరో మాత్రం ఇలా చిల్ అవుతూ డ్యూయెట్ల మీద డ్యూయెట్లు వేసుకుంటూ ఉంటాడు. బా ఏం ఎడిటింగ్ గురుజీ! ఈ ఎడిటింగ్ ఏమైనా పేరు పెట్టచ్చు కదా గురుజీ? ఏం పెడదాం, కంట్లో కరువుగాడు. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ నాన్నకి వీళ్ళు వాల్ పేపర్లు చేంజ్ చేసుకుంటూ డాన్స్ వేసుకుంటున్నారని తెలిసి అంతాడు. తర్వాత మట్టయ్య తల్లి మట్టయ్యకి 3 నిమిషాల మోటివేషన్ స్పీచ్ ఒకటి ఇచ్చాక రాజకీయ నాయకులకు ఎలక్షన్ టైంలో గుర్తొచ్చిన పథకాల్లాగా తను కూడా ఒక క్రికెటరే అని మన మట్టయ్యకి గుర్తొస్తుంది. తర్వాత హీరోయిన్ తండ్రికి ఓంకార్ అన్న పువ్వుని ఒక ఛాలెంజ్ ఇస్తాడు. తను ఆడబోయే మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ లో సెంచరీ చేస్తే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తా అంటాడు. బై మిస్టేక్ అపోనెంట్ టీం ఫస్ట్ బ్యాటింగ్ ఆడి అప్పట్లో శ్రీలంక లాగా ఓ 100 లోపలే ఆల్అౌట్ అయిపోతే మన మట్టయ్యలో మట్టిలో కలిసిపోవడం అనమాట. కట్ చేస్తే అన్న మ్యాచ్ కి బయలుదేరుతాడు. అనాది కాలంగా వస్తున్న సినిమా సాంప్రదాయం ప్రకారం మట్టయ్య మ్యాచ్ కి వెళ్తుంటే రౌడీలు ఎదురుపడతారు. అన్న ఎప్పట్లానే కెమెరాలో వేలు పెట్టి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత ఫైట్ ముగించుకొని స్టేడియం కి వచ్చేస్తాడు. చూస్తే ఆ ఫైట్ లో అన్నకి దెబ్బ తగిలి ఉంటుంది. కోచ్ యాజ్ యూజువల్ నువ్వు ఆడలేవు అంటాడు. అప్పుడు అన్న ఒకే ఒక్క డైలాగ్ చెప్పి కోచ్ ని కన్విన్స్ చేస్తాడు. అదేంటంటే ఈ టైంలో అన్న కాల్ తీసేసిన దొర్లుకుంటూ రన్స్ చేసేయగలడు, చేతులు తీసేస్తే నోట్ తో బ్యాట్ పట్టుకుని 6లు కొట్టేయగలడు. ఎందుకంటే సో ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు అన్నకి జుజ్జుబ్బి. అయినా క్రికెట్ మ్యాచ్ కోటేసుకొని వచ్చిన కోచ్ నిన్నే చూస్తున్నాను భయ్యా. సర్లే, సినిమా ఇక్కడి వరకు ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి అంతకు మించి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్. ఇలాంటి మ్యాచ్ మీ జీవితంలో ఎప్పుడు చూసుండ్రు, ఇక పైన కూడా చూడలేరు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఇది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్, కానీ ఆస్ట్రేలియా ప్లేయర్స్ కి తత్కాల్ టికెట్ దొరకకపోవడం వల్ల ఆడటానికి ఆస్ట్రేలియా వాళ్ళకి బదులుగా ఆడియన్స్ లో ఉన్న 11 మందికి ఆస్ట్రేలియా జెర్సీ వేసి ఆడిస్తుంటారు.
ఇంకా ఇండియాలో ఇండియన్ టీంకి ఎక్కువ మంది దొరుకుతారు కాబట్టి మ్యాచ్ని 15 మందితో ఆడిస్తూ ఉంటారు. డౌట్ ఉంటే చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఎలా అయితే మనకి మ్యాచ్ లో ఇంట్రెస్ట్ లేదో అలానే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ లేదనుకుంటా. 3 వచ్చినప్పుడల్లా మాయమైపోతూ ఉంటారు. ఇండియన్ టీం 15 మందితో ఆడుతున్నా కూడా ఆస్ట్రేలియా ఎలానో 215 రన్స్ కొడుతుంది. ఇంకా ఈ పిచ్ ఏపీ పొలిటీషియన్స్ లాగా కలర్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది. వెళ్ళేదారిలో వాళ్ళకో దెబ్బ. ఇండియన్ టీం 15 మందితో ఆడారు కాబట్టి ఆస్ట్రేలియా టీం 2 బాల్స్తో ఆడుతుంటారు. ఎస్, డౌట్ ఉంటే చూడండి. బాల్ కవర్స్ వైపు కొడితే ఫీల్డర్ లాంగ్ ఆఫ్ నుంచి బాల్ ఇసురుతాడు. నెక్స్ట్ అన్న ప్లంబ్ ఎల్బిడబ్ల్యూ అయినా కూడా అంపైర్ అవుట్ ఇవ్వడు. మేబీ అంపైర్ తెలుసు అనుకుంటా మనం అట్ట 3 ముళ్ళు వేయాలంటే మ్యాచ్ లో సెంచరీ కొట్టాలని, సో క్షమించేస్తాడు. తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ బౌలర్ దగ్గరికి వెళ్ళి అని మోటివేషన్ ఏదో ఇచ్చాక ఇలా మట్టయ్య మొహం పగిలి కింద పడతాడు. తర్వాత అనే ఆ అరు డైలాగ్ మళ్ళీ గుర్తొచ్చి లేచి నిల్చుంటాడు. బుర్రకు బొక్కపడింది కదా, ఇప్పుడైనా హెల్మెట్ పెట్టుకుంటాడా అనుకుంటే లేదు. ప్రపంచంలో అన్నిటికీ మందు కనిపెట్టగలిగారు కానీ దోలకు మాత్రం కనిపెట్టలేకపోయారు. ఇలా మట్టయ్య ఎంతో నొప్పితో ఆడుతూ ఉంటాడు. అది చూసిన ఆడియన్స్ చెలించిపోతూ ఉంటారు. కావాలంటే బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేయండి, నిజంగానే చెలించిపోతూ ఉంటారు. ఆ నొప్పితో మట్టయ్య క్యాచ్ అవుట్ అయిపోతాడు. ఆడియన్స్ షాక్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా వాళ్ళు ఆస్ట్రేలియా జెర్సీ వేసుకున్న ఇండియా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మట్టయ్య ఏడుస్తూ ఉన్నాడు. స్పైడర్ క్యామ్ ఆపరేటర్ తాగేసి వచ్చినట్టున్నాడు. మట్టయ్య ఇంక పీకేదేం లేదని పోతూ ఉండగా అంపైర్ నో బాల్ అంటాడు. ఏమిరా అంపైర్ ఇంత లేట్ గానే చెప్పేది? సర్లే. మాయమవుతున్న ఆడియన్స్ కే కాదు, మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా వాళ్ళకు కూడా ఈ మ్యాచ్ ఇంట్రెస్ట్ లేదనుకుంటా. ఇక్కడ రన్అట్ అవుతున్నా కూడా ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడియన్స్ లో ఉన్న అమ్మాయికి సైడ్ కొట్టుకుంటూ ఉన్నాడు. ఇలా చివరికి వచ్చేసరికి ఇండియా 1 కొడితే విన్. కానీ మన మట్టయ్య 95 రన్స్ చేస్తున్నాడు. సో మ్యాచ్ గెలాలంటే 1 రన్ను, మామని గెలాలంటే 5 రన్స్ కావాలి. హీరోయిన్ టెన్షన్ గా ఉంది. హీరో నాన్న టెన్షన్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియా టీం ఆస్ట్రేలియా డ్రెస్ వేసుకున్న ఇండియా టీం కూడా టెన్షన్ లో ఉంది. అన్న పడిపోతున్న క్యాప్ ని టైట్ చేసుకుంటున్నాడు. ఈ స్పైడర్ క్యామ్ ఆపరేటర్ ఖచ్చితంగా తాగేసి వచ్చి ఉంటాడు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. అందరూ టెన్షన్ గా ఉన్నారు. అరే మళ్ళీ డౌట్ లేదు, ఖచ్చితంగా కల్తీసారా ఏదో తాగేసి వచ్చుంటాడు ఈ స్పైడర్ క్యామ్ ఆపరేటర్. ఇలా ఉండగా మన మట్టయ్య 6 కొట్టి సెంచరీ చేసి మ్యాచ్ తో పాటు మామను కూడా గెలుస్తాడు. హీరోయిన్ హ్యాపీ, మట్టయ్య నాన్న అమ్మ హ్యాపీ, ఆడియన్స్ హ్యాపీ, ఈవెన్ సౌత్ ఆఫ్రికా ఆడియన్స్ కూడా హ్యాపీ, ఎందుకో తెలియదు. తర్వాత లాస్ట్ కి అన్న కెమెరాలో వేలు పెట్టడం మనిషి బ్యాట్ పెడతాడు. చూసారుగా మన మట్టయ్య ఎంతో తోపు ప్లేయరో. ఇప్పుడు మట్టయ్య కన్నా తోపు ప్లేయర్ ఉన్నాడంటే మీరు నమ్ముతారా? ఒకవేళ అతని పైన కూడా వీడియో కావాలనుకుంటే కింద కమెంట్స్ చేయండి. అని ఇంకో ముఖ్యమైన విషయం, అన్నా నేను మళ్ళీ వచ్చినన్నా యూట్యూబర్ ఏందన్నా నా మీద ఇలా పగబట్టిండు. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఛానల్ పైన ఆల్రెడీ ఒక స్ట్రైక్ ఉంది. విత్ ఇన్ 90 days లోపల ఇంకో 2 strikes వస్తే ఛానల్ ఎగిరిపోతుంది. కాబట్టి ఓ 90 days వరకు ఆచితూచి అడిగేయాలన్నమాట. సో డిస్క్రిప్షన్ లో బ్యాకప్ ఛానల్ లింక్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వీడియోస్ కొంచెం ధైర్యంగా పెట్టగలను. అంతేకాకుండా ఆ ఛానల్లో కొత్త కంటెంట్ ట్రై చేయబోతున్నాను. సో దానికి కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.